ఇవాల్టి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా విశ్లేషకులు జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? గోదావరి బనకచెర్ల లింక్ను చంద్రబాబు గేమ్ చేంజర్గా చెప్తున్నాడు. మరి తీవ్ర స్థాయిలో కుట్రలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి మేడిగడ్డని సాకుగా చూపించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తెలంగాణకి ఇక చారిత్రక తప్పిదం జరగబోతుంది మళ్ళొక్కసారి అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎట్లా చూడాలి? ముందుగా మీకు అదేవిధంగా అనలిస్ట్ అన్న గారికి, టీనెస్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రధానంగా తెలంగాణ ఉద్యమము పోరాటం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అనేది ప్రధానమైన అంశం మనకు. ఎందుకంటే అప్పటికి కడుపు చేత పట్టుకొని మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మైగ్రేషన్ పోయిన పరిస్థితులలో మంచి భూములుండి నీళ్లు లేకనే మనం ఆగమైపోతున్నామని తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం మొదలైంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ 14 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఒక స్పష్టమైన నాయకత్వంలో తెలంగాణను సాధించుకోవడం జరిగింది. సాధించుకోవడమే కాదు, సాధించుకున్న తర్వాత సార్ ఒక మాట చెప్పేవారు కేసీఆర్ గారు ఉద్యమంలో, మడిమే అడ్డం పెడితే మడి నిండాలే. సో తెలంగాణ వచ్చిన తర్వాత మడిమే అడ్డం పెడితే మడి నిండింది. దానికి ఒకటే సాక్ష్యం. మనం ఏదో మాట్లాడుతున్నామని కాదు. 14 కంటే ముందు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ధాన్యం తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన జరిగిన తర్వాత, ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, చెరువులను పూడిక తీసుకున్న తర్వాత, మంచిగా చేసుకున్న తర్వాత 1,64,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఇది ఎట్లయింది? రాత్రి కాలే, మంచి నీళ్ళు ఇస్తే, అది కూడా వరి ధాన్యం, ఏదో పత్తో, జొన్ననో, ఇంకో పెసల్లో, ఇంకో కందులో ఒక పంటకు ఒక తడి కడితే వచ్చే నీళ్ళు కాదు. 24 గంటలు 3 నెలలు 90 రోజులు నీళ్లు నిల్వ ఉంటే తప్ప పండని పంట. అంత నీళ్లు మనం ఈరోజు తెలంగాణ సమాజానికి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మిగతా అన్ని ఛానల్స్ను ఓపెన్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమవుతుంది? గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి, శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మళ్ళా నీళ్ళ దొంగతనం చేసే ప్రయత్నం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటున్నంటే మేడం, ఈరోజు ఒక్క పిల్లరు పర్రెబాస్తేనే మొత్తం ప్రపంచమంతా పర్రెబాసింది, 2 భూములు 2 ఒక్కలైంది అని కాంగ్రెస్ మొత్తుకుంటుంది. మరి అదే పోలవరం ప్రాజెక్టు ఏదైతే డీవాల్ ఉందో అది 500 కడితే కిలోమీటర్న్నర కడితే మొత్తం కొట్టుకునే పోయింది కదా. అది కేంద్ర ప్రభుత్వమే కట్టింది కదా, కేంద్ర ప్రభుత్వం పైసలే కదా. మరి కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లతో కట్టింది కదా. మరి దాని మీద ఏ కమిషన్ ఏది? దానికి సంబంధించిన వ్యవహారాలు ఏవి లేవు. కానీ ఒక్క పిల్లరు పర్రెబాస్తే మొత్తం కూలిపోయింది, కాలిపోయింది అంటారు. కాళేశ్వరం అంటే ఏంది మేడం? 3 డ్యాములు, ప్రాజెక్టులు, నీళ్లు, మొత్తము ఒక వ్యవస్థ. దాన్ని పట్టుకొని ఈరోజు కూలిపోయింది, కాలిపోయింది అని ప్రచారం చేసినావు. నువ్వు ఎలక్షన్లో 4 ఓట్లు తెలుసుకున్నావు, పరిపాలిస్తున్నావు. నేనేమంటున్నంటే అయిపోయింది ఎలక్షన్, రిజల్ట్ వచ్చింది, నీకు పరిపాలన అవకాశం ఇచ్చారు, నువ్వు మంచిగా పరిపాలించు, దాన్ని రిపేర్ చేయి, నీళ్ళు ఇయ్యి. ఎందుకంటే మేడం, నా చిన్నతనం చూస్తున్నా, ఎక్కడ వంచనగిరి, ఎక్కడ కేసముద్రము, ఎక్కడ మరిపేట బంగ్లా, ఎక్కడ డోర్నకల్లు కొరివి, ఎట్లా వస్తున్నాయి మేడం నీళ్ళు? సూర్యాపేట ఎట్లా వస్తున్నాయి మేడం? మరి మీరు 50 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి 50 ఏళ్ళు పరిపాలిస్తే మీరు ఇవ్వపోయిన నీళ్ళు, అసలు తెలంగాణ ఉద్యమమే రాకపోయేది కదా. అంటే స్పష్టంగా కాళేశ్వరం వెనుక కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో ఉన్నది ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు గురువుకు గిఫ్ట్గా ఇవ్వాలని బంకచర్లను కట్టుకోవడానికే ఇప్పుడు కాళేశ్వరం ఇక్కడ పర్యభాషిందనే పర్యమూతలేడు, దాన్ని చూపించి ఈరోజు అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటుండ్రు. కాబట్టి ఈ కుట్రను తెలంగాణ సమాజం గమనిస్తుంది మేడం. 14 ఏళ్ల ముందు నేను చాలా పౌరహక సంఘాలలో పనిచేసిన, చాలామంది మేధావులతో, బాలగోపాల్ సార్తో తిరిగిన, అట్లాంటి వాళ్ళతో తిరిగినాం. రైతులు చనిపోయేది మేడం, ఫ్యాక్టరీ ఫైండింగ్ కేసు పోయింది మేడం. ఈ 9 ఏళ్ల పరిపాలనలో ఒక్క రైతు ఎక్కడైనా చనిపోయిందా మేడం? ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. ఎప్పుడన్నా మనం 10 ఏళ్ళల్లో పంటలు ఎండిపోయిన ఫోటోలు చూసినామా? రైతు ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు చూసినామా మనం? కానీ ఈ 16, 14, 15 నెలల 18 నెలల్లో ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? పంటలు ఎండిపోతున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి. రైతులు డైరెక్ట్ పోయి ఒక మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో సూసైడ్ చేసుకుంటున్నాడు. ఎక్కడికి పోతున్నాను మేడం? ఇదంతా మొత్తము ఆంధ్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు
ఈరోజు దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుండు. ఇక్కడ నీళ్లను దోసుకపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళా రైతాంగాన్ని మళ్ళా ఉరులు చేసుకునేటట్టు చేస్తుండు, మళ్ళీ బాయిల కాడ చచ్చిపోయేటట్టు చేస్తున్నాడు. ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు ఏ కుట్ర జరగలే, ఇటు కన్నెత్తి కూడా చూడలే. ఇప్పుడు మాత్రం ఏకంగా నీళ్ళనే దోసుకపోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తుండ్రు. ఆ కుట్రకు సపోర్ట్గా ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. సమయంలో కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుంది తప్పకుండా. కాంగ్రెస్కు గతంలో కర్రు కాల్చి వాత పెట్టిరు. రేపు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు, దగ్గరలో ఉంది. రెడ్ జమీలుద్దీన్ గారు, ప్రధానంగా రేవంత్ సర్కార్ మరి మేడిగడ్డను పునరుద్ధరించకపోవడానికి, ఇంత డిలే చేయడానికి కూడా కారణం ఇదే. సో దీనికోసమే వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చి వెయిట్ చేయించి తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వ్యవసాయం లేకున్నా పర్వాలేదు, నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం కావాలి, చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా వినాలనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పటి వరకు అన్ని సాకులు చెప్పే కాలయాపన చేస్తుందని భావించాల్సిన అవసరం ఉన్నదా? నీరు అన్నది మానవ జాతి మనుగడకే అతి ముఖ్యమైన అంశం. ఆ నీళ్లలో మన తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి మనం ఎత్తు మీద ఉంటాం కాబట్టి మన దగ్గర లిఫ్ట్ తప్ప వేరే అవకాశం లేదు మనం నీళ్లు తెచ్చుకునేది. ఆ లిఫ్ట్ తెచ్చుకునే దానిలో కూడా ఇవాళ కృష్ణా నదిలో మన వాటా తేల్చకుండా గత 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి ఉన్నటువంటి బీజేపీ పార్టీ తాత్సారం చేస్తూ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా కృష్ణానది మీద ఎప్పుడైతే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వాళ్ళ యొక్క డ్యాములు, బ్యారేజీలు నిర్మించుకున్నారో మన తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నీళ్లు రావడం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే వాటాకు మించి నీళ్లను ఆంధ్ర రాష్ట్రం కృష్ణా నదిలో వాడుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రానికి ఇక మిగిలిన ఏకైక ఆశ ఏంది అని అంటే అది గోదావరి నీళ్లు. ఆ గోదావరి నీళ్లలో సుమారు 1500 టీఎంసీలు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఆ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఏదైతే 1500 టీఎంసీలు ఉందో అందులో ఆల్మోస్ట్ 80% అని అంటే 900 టీఎంసీ మన తెలంగాణకు రావాలి. మిగతాది కేవలం 500 చిల్లర టీఎంసీలు మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి పోవాలి. కానీ ఇప్పటికీ 700 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుంటున్నది. అయినా వాళ్ళకు నీటి దాహం తీర్తలేదు. ఈ తెలంగాణను ఎండబెట్టాలి అన్న ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఈ మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయక ఇబ్బంది చేస్తున్నారు. మేడిగడ్డ అన్నది వాస్తవంగా మనం చూసుకుంటే ఒక బ్యారేజ్, కానీ అక్కడ మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకొని ఏదైతే మనకు ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయో దాన్ని లిఫ్ట్ చేసుకొని అన్నారం నుండి సుందిల నుండి ఇంకా మిడ్మానేర్ దాకా నీళ్లను పంపు చేసుకొని మిగతా తెలంగాణకు అంతటికి కూడా పారించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిన్న కూడా సుప్రీంకోర్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగింది. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పి, కానీ దానికి ఒక చిన్న సాకు చూపెట్టి దాన్ని చేయకపోవడంలో ఒక కుట్ర ఏంటిది అని అంటే ఆ గురువు గారి ఆదేశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూడా గోదావరి నీళ్లను ఇది పెన్నాకు తరలించి అక్కడి నుండి తమిళనాడుకు తరలించాలి అని చెప్పి ఒక నదుల అనుసంధానం అని ఒక ప్రాజెక్టు పెట్టుకున్నది. వాస్తవంగా ఒక నది ఏదైతే ఉంటుందో దాని యొక్క బేసిన్ ఉంటుంది. ఆ బేసిన్ అవసరాలు తీరినాకనే వేరే బేసిన్కు నీళ్ళని తరలించాలి తప్ప ఆ బేసిన్ అవసరాలు తీరకముందే అంటే గోదావరి బేసిన్ అవసరాలు తీరకముందే గోదావరి నీళ్ళను కృష్ణాకు తీసుకుపోయి కృష్ణా నీళ్ళను అక్కడి నుండి పెన్నాకు తీసుకుపోయి పెన్నా నుండి ఎక్కడికో తమిళనాడుకు తీసుకుపోతాం అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉన్నది. మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది ఈ నీళ్ళను దోచుకుపోవాలన్నది కుట్ర పన్నుతున్నది. ఇవన్నీ గమనించి అంటే దూరదృష్టి ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతం మీద మొత్తం అవగాహన ఉంది కాబట్టి వారు ఏం చేసిందంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు మనం మేడిగడ్డ నుండి తరలించుకోవడానికి ఒక ప్లాన్ చేశారు. ఈ 2 టీఎంసీల నీళ్లు కాకుండా మళ్ళీ 3వ టీఎంసీ నీళ్ళ కొరకు కూడా ఆ పంప్ హౌస్ దాని సామర్థ్యం పెంచడం కానీ కాలువలు తవ్వడం కానీ అంటే మిడ్మానేర్ వరకు ఆ నీళ్లు తీసుకురావడం కొరకు 3వ టీఎంసీకి కూడా వారు ప్రతిపాదన చేశారు. ఎందుకు చేశారంటే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇది చేయాలని చెప్పి చేస్తే మొన్న తెలంగాణ ప్రజలకు ఏదో మసిబూసి మారడికాయ చేసి అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి వీళ్ళు కొత్తగా ఏది చేయకుండా పర్వాలేదు, గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే కేసీఆర్ గారి ప్లానింగ్ ఉందో దాన్ని కొనసాగిస్తే సరిపోయేది. కానీ అది కూడా కొనసాగించకుండా ఇవాళ కేవలం రాజకీయ కక్షతోని కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి కమిషన్ల మీద కమిషన్లు, వీళ్ళు కోట్ల రూపాయలు కమిషన్లు దొబ్బితే ఏం లేదు. నిన్న అక్కడ ఎస్ఎల్బీసీ కూలిపోతే దానిలో మనుషులు చనిపోతే ఏం లేదు, సొరంగం కూలిపోతే మీకు వేరే ఇంకెక్కడన్నా నష్టం జరిగినా వీళ్ళు ఏం ఎంక్వైరీలు చేయరు. కానీ కేవలం ఆ పర్రబాసిన మేడిగడ్డ పిల్లర్ను పట్టుకొని దాని కోతి కొబ్బరికాయ దొరికినట్టు
దాని మీద కమిషన్లు వేసుకుంటూ కాలయాపన కమిషన్లు వేయండి, దానిలో నిర్మాణంలో ఏదైనా నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తీసుకోండి, దాన్ని ఎవరు కాదంటలేరు. కానీ దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా, ఆ రిపేర్ చేయకుండా నీళ్ళు ఇవ్వకుండా ఇప్పటికే సుమారు 4-5 పంటలు ఎండబెట్టిరు తెలంగాణలో రావాల్సిన వరి దిగుబడి తగ్గిపోయింది. ఈ ప్రతి ఎండాకాలం అంటే కేసీఆర్ గారి పరిపాలనలో మే నెలలో కూడా మత్తళ్ళు దుంకునేటువంటి చెరువులు ఇవాళ మనకు ఫిబ్రవరి వచ్చేసరికి వట్టిపోతున్నాయి. నీళ్లు కావాలని చెప్పి ఒక్క తడికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి రైతులు ఏడుస్తూ ఉన్నారు. అయినా వీళ్ళకి మనసు కరుగుతలేదు. ఎందుకు అని అంటే ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వారక్కడ చంద్రబాబు నాయుడు మరియు కేంద్రంలో మోడీ చేతిలో ఒక కీలు బొమ్మగా మారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. దాంతోపాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ తెలంగాణ వాదులు కానీ వాళ్ళు కూడా గమనించి ఆయన మీద తిరుగుబాటు చేస్తే తప్ప మన హక్కులను మనం కాపాడుకోలేము. భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పాయంటే రేపు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకు నీటి యుద్ధం వచ్చే ప్రమాదాన్ని ఇలా రేవంత్ రెడ్డి కొని తెస్తున్నాడు, కావాలని ఈ పని చేస్తున్నాడు. కాబట్టి దీని మీద ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఆ దుష్ప్రచారానికి లోను కాకుండా మా నీళ్లు మాకు కావాలి, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందా నువ్వు రిపేర్ చేయడానికి అని చెప్పి ప్రజలు తిరుగుబడితే తప్ప మన నీళ్ళని మనం కాపాడుకోలేము. ఒక్కసారి ఈ ప్రాజెక్టులు పూర్తి అయిపోతే. అందుకే అలా కృష్ణానదిలో వాటా తేలుస్తలేరు, రేపు గోదావరిలో వాటా తేల్చరు. అక్కడ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నారు కదా, పాపం ఎట్లా అని వాళ్ళకి నీటి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోపే మనం ఇక్కడ రిపేర్ చేసుకోవాలి. ఏదైతే కేసీఆర్ గారి పరిపాలనలో ఇరిగేషన్ శాఖ అన్నది ఒక వెలుగు వెలిగింది, అటువంటి శాఖను ఇవాళ బడ్జెట్ ఇవ్వకుండా అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ను ప్రమోషన్లు ఇచ్చుకుంటా, ఉన్న ఎంప్లాయీలకు ప్రమోషన్ ఇవ్వకుండా వాళ్ళని కొనసాగిస్తూ వాళ్ళకి అసలు ఏమి చేయకుండా మామూలుగా ఒక చెరువు రిపేర్ చేయమంటే చేస్తలేరు. మా కరీంనగర్ కొత్తపల్లి మా నేటివ్, అక్కడ ఒక చెరువు మత్తడి కూలిపోయింది, దానికి రిపేర్ చేయమనంటే 2 సంవత్సరాల నుంచి విన్నవిస్తే కూడా 1,50,000 రూపాయలు పెట్టి దానికి రిపేర్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజానికం ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే తప్ప మన హక్కులు మనం కాపాడుకోలేమని చెప్పి నేను అనుకుంటాను. అంటే క్లియర్గా గమనిస్తే ఇదంతా కూడా వ్యూహాత్మకంగానే లాంగ్ టర్మ్ ప్లాన్తోనే ఇదంతా కుట్ర జరుగుతూ ఉన్నది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రధానంగా చూసుకుంటే దశాబ్దాలుగా తెలంగాణ మీద కుట్రలు చేస్తానే వస్తుంది. సో రాష్ట్రం ఏర్పడక ముందైనా సరే, ఏర్పడిన తర్వాత అయినా సరే తెలంగాణ నుంచి వనరులు దోచుకుపోవడమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. అంటే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతోనే, ఒక వ్యూహాత్మకంగానే తెలంగాణ నుంచి ఎట్టి పరిస్థితులు అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా సరే మనం దోచుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అంటే 1 by 1 పోలవరం సామర్థ్యాన్ని పెంచుకుంటా పోవడాన్ని గమనిస్తే తెలంగాణ అంటే పోరాటం చేసి సాధించుకున్న తర్వాత డే 1 నుంచి కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రజలు ఒక అవకాశం ఇస్తే అప్పుడే ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేశారు కదా వీళ్ళు. అప్పుడే ఇమ్మీడియట్లీగానే వచ్చి రాగానే. తర్వాత రెండో విషయము, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారని అసెంబ్లీ సాక్షిలో, మీకు పరిపాలన రాదని చెప్పారు కదా, మీకు తెలంగాణ వేరుపడిపోతే మీరు అంధాకారంలో జీవిస్తారని చెప్పారు కదా. మరి 1 సంవత్సరంలోనే 9 నెలల్లోనే నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు ఎట్లొచ్చింది అంటే నేనేమంటున్నా, మొదటి నుంచి కూడా క్రిటిసైజే, మొదటి నుంచి కూడా మీకు ఏమి రాదని, మొదటి నుంచే పరిపాలన రాదని అట్లా జరిగింది. కాబట్టి పంటకు నీళ్లు లేవు, ఈ పైరుకు నీళ్లు లేవు, రైతుకు భరోసా లేదు. మరి ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి? ఆత్మహత్యలు జరిగిన తర్వాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరగలేదు? ఎందుకు పెట్టుబడి ఈ దేశంలో మేడం, ప్రపంచంలో మేడం, బిజినెస్లకు పెట్టుబడి ఇస్తారు, ఎంటర్ప్రైనర్కు పెట్టుబడి ఇస్తారు, బిజినెస్ ఇండస్ట్రీలకు పెట్టుబడి ఇస్తారు. ఆ ఇండస్ట్రీలో ఎగ్గొట్టిపోతాడు నీరు మోడీ లాంటి వాళ్ళు, చాలామంది విజయమాల్య లాంటి వాళ్ళు. కానీ మొట్టమొదటిసారి రైతు బిడ్డగా, రైతుగా ఆలోచించి రైతుకు పెట్టుబడి ఇచ్చింది కేసీఆర్ గారు మేడం. కేసీఆర్ గారు ఎందుకు ఇచ్చిండు? మంచి పెట్టుబడి ఇస్తే మంచి పంట పండిస్తాడు, కష్టపడతాడు రైతు వారి. అదేవిధంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. అంటే నేనేమంటున్నా, దానివల్లనే 1,64,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎంతమైన మామూలు విషయం కాదు. రోడ్ల పంట ఎక్కడ చూసినా ఇది ఓర్వలేని ఈరోజు చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఓపెన్గా ఈరోజు కుట్ర చేసి మళ్ళీ తెలంగాణను నెర్రెలు వాయాలని చూస్తుండు. మళ్ళీ నెర్రెలు వాసి మళ్ళీ పాలమూరు, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు కడుపు పట్టుకొని మళ్ళీ బొంబాయి భీమండి పోవాలని ఆలోచిస్తున్నాడు. కరీంనగర్ నుంచి మళ్ళా వలస పోవాలని చూస్తున్నాడు. లేకపోతే ఈరోజు స్పష్టంగా నీ వాటేందో నీకు తెలుసు, నా వాటేందో నాకు తెలుసు, నువ్వు నేను కుదరదు అని, పొత్తు లేదని మనం విడిపోయినాం తెలంగాణ రాజ్యాంగబద్ధంగా. సో వెళ్ళిపోయినాక కూడా ఈరోజు చిన్న పర్యభాషణ దాన్ని ముయ్యకుండా ఈరోజు రేవంత్ రెడ్డి నీ శిష్యుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు నువ్వు దాన్ని ఇంతవరకు ఎస్టిమేట్ చేయలేదు? ఎందుకు దాని మీద ఎస్టిమేట్ చేసి దాన్ని కాల్ఫా
తారుమారు చేసి దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలేవు. రేపు మొన్న ఎండాకాలంలో నీళ్ళు ఎందుకు వెళ్ళవు, రేపు ఎండాకాలంలో నీళ్ళు ఇస్తావా అయ్యావని ఏం గ్యారంటీ? నేను అందు గురించి చెప్తున్నాను. స్పష్టంగా కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కుట్ర జరిగి తెలంగాణ నీళ్లను దోపిడీ చేసే ప్రయత్నం స్పష్టంగా జరుగుతుంది. అందులో భాగంగానే బంకచర్ల అక్కడ కడుతున్నది, అది ఏదైతే కడుతున్నారో బంకచర్ల డ్యాము. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం అన్నట్టు మేల్కోవాలి. మనం పోరాటం చేయకపోతే మళ్ళీ మన నీళ్లు మనకు ఎత్తుకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మేడం వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. ఈరోజు గోదావరి మీద మేడం ఎక్కడా కూడా నీళ్లు వచ్చే లభ్యత ఒకే ఒక కాడ మేడం, మహారాష్ట్ర తర్వాత నీకు వచ్చే ఒకటే ఒక ప్లేస్ ఏంటంటే ప్రాణహితలో మాత్రమే నీకు మొత్తం దాదాపు 300 రోజులు జీవనాధారం. అందుగురించి దాని మీద ప్రాణహిత అని పేరు పెట్టి దాని నదికే ప్రాణహిత, నిరంతరం ప్రాణంతోనే ఉంటుంది. నీకు కిందికి పోయినాక శబరి కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, అది వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి. వర్షాకాలంలో నీళ్ళు వచ్చినాయి అనుకో మేడం, అప్పుడు అక్కడ కూడా పోలవరం కట్టినా, ఇంకో ఏ వరం కట్టినా, ఎల్లవరం కట్టినా కూడా ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంకే వదలాలి. ఎందుకంటే వర్షాకాలంలో పంట వానదేవుడితోనే పడుతుంది. ఎప్పుడు వాళ్ళకు నీళ్లు కావాలి? ఎండాకాలంలో నీళ్లు కావాలి. ఎండాకాలంలో నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ప్రాణహిత నుంచి రావాలి. ప్రాణహిత ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. మనం అక్కడ కట్ట కట్టుకొని మనం నీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఈ రాష్ట్రంలో లేదా ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రైతులకు కావాల్సిన నీళ్ళు ఎప్పుడు? ఎండాకాలం పంటకు, యాసంగి పంటకు. కానీ యాసంగి పంటకు వాళ్ళ దగ్గర ఎండిపోతుంది కాబట్టి కాళేశ్వరంను కూల్చేయాలి. దాన్ని లేకుండా చేస్తే ప్రాణహిత నీళ్ళు చక్కగా పోయి వాళ్ళ పోరవలంలో పడతాయి, రాజమండ్రికి పోతాయి. వాళ్ళు 3 పంటలు అద్భుతంగా పండించుకుంటారు. ఇక్కడ మాత్రం ప్రాణహిత కనుక, బేడిగడ్డ కనుక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కనుక నిలబడితే వాళ్ళకు నీళ్లు రావు. ఎందుకంటే ఇంద్రావతి ఎండాకాలంలో ఉండదు, శబరి ఎండాకాలంలో ఉండదు. మరి నీళ్ళు ఎట్లా వస్తాయి? వాళ్ళకి పంట ఎట్లా పడుతుంది? కాబట్టి వాళ్ళు ఈ కాళేశ్వరం ఏదైతే ఉన్నదో దీన్ని ఫెయిల్ అయిందని, దీన్ని కూలిపోయిందని, ఇది కాలిపోయిందని చేసి ఈరోజు బదనాం చేసి నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుండే చంద్రబాబు నాయుడు తప్ప ఇక్కడ ఏం లేదని స్పష్టంగా అర్థం. ఇది అసలు ఒరిజినల్ విషయం ఏంటంటే ఇది ఎండాకాలంలో వాళ్ళకు నీళ్లు కావాలి. ఎండాకాలంలో నీళ్లు ఏ నదిలో పారయి ఓన్లీ ప్రాణహిత ద్వారానే వస్తాయి. ఆ ప్రాణహిత కింద మనం కట్టుకున్నాం, అదే మేడిగడ్డ. ఆ మేడిగడ్డ నీళ్లు మనం పంపు చేసుకొని ఈరోజు ఏదైతే సూర్యాపేట కావచ్చు ఎక్కడైతే ఉన్నదో లాస్ట్ పారకం వరకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం మనం. ఈరోజు ఆ నీళ్లను ఇవ్వకుండా ఆ ప్రాణహిత నీళ్లను చక్కగా తీసుకుపోయి అక్కడ రాజమండ్రిలో పెట్టుకొని, పోలవరం కాడ పెట్టుకొని, అటు బంకచర్లకు ఎక్కడెక్కడైతే డ్యామ్స్ ఉన్నాయో అవి నింపుకోవాలని, వాళ్ళ రిజర్వేర్లు ఉన్నాయో అవి నింపుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇది కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకు మన తెలంగాణ అని చెప్పుకున్న ముఖ్యమంత్రి కావలి కాస్తున్నాడు. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి. వాళ్ళ గురువు గారు దక్షిణం ఇచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి పదవిగా ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ తెలంగాణ నీళ్లను దోషిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత అన్యాయం మేడం! ఈరోజు తెలంగాణ సమాజము ప్రాణాలు అర్పించి ఎందుకు కొట్లాడింది మేడం? నీళ్లు కావాలని కదా మేడం. ఈరోజు మైగ్రేషన్ ఎందుకు పోతలేదు? ఈరోజు దుబాయ్కి, బొంబాయికి, భీమండికి ఈరోజు ఒక్క బస్సు కూడా పోతలేదు. ఎందుకు పోతలేవు మేడం? ఎందుకు పోతలేవు అంటే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ మంచి కరెంట్ వచ్చింది, మంచి పంట పండుతుంది, మంచి వ్యవసాయం చేసుకొని రైతు పిల్లలు మంచిగా బతుకుతున్నారు, చిన్న ఎంటర్ప్రైనర్ అవుతున్నారు. ఇప్పుడే ఫస్ట్ జనరేషన్. ఇదంతా మర్చిపోయి ఈరోజు నీళ్లు లేకుండా చేస్తే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ప్రపంచంలో నీళ్లు మేడం ప్రతి ముక్కోటి ప్రాణజీవికి నీళ్లు ఆధారం. ఆ నీళ్ళనే నువ్వు 60 ఏళ్ళు దోసుకపోయినావు కదా. దోసుకపోయినందుకే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో వచ్చినాక తెలంగాణ సాధించుకున్నాం కదా. తెలంగాణ సాధించుకున్న తర్వాత మడిమే తిప్పితే మడి నిండింది కదా. మడి నిండితేనే కదా 1,64,00,000 పంట పండింది. ఆ పంటతోనే కదా నా ఇంటికి వచ్చిన ఎవరైనా వస్తే బిచ్చం సారు షాటతో పోయాలని చెప్పిండు. ఎందుకు చెప్పిండు మేడం? అంత దూరదృష్టితో నుండి 9 ఏళ్లలో అంత వ్యవసాయాన్ని అద్భుతంగా చేస్తే మిషన్ కాకతీయ ఎంత అద్భుతం మేడం. అన్న చెప్పినట్టు ఎండాకాలంలో మత్తళ్ళు దొరికినాయి. ఎట్లా మత్తళ్ళు దొరికినాయి? ఊరుకు ప్రాణం ఏంటంటే చెరువు నిండుగా ఉంటే ఆ ఊరులో ఉన్న మొత్తం జీవరాశులన్నీ బతుకుతాయి. బర్రె, గొర్రె, మనిషి అందరు బతుకుతారు. పిట్ట, పిచ్చుక అన్నీ బతుకుతాయి. అద్భుతంగా ఉంటుంది. అంత దూరదృష్టితో ఆలోచించి కాకతీయులు రాజులు కట్టిన చెరువులను పూటిక తీసి మిషన్ కాకతీయ అని పెట్టుకొని నీళ్ళు అందించిన సందర్భం ఉంది. నేను ఎందుకంటే ఇంత జరిగితే నువ్వు దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసుకుపోవాలి మేడం. కానీ అక్కడి నుంచి కింద పడేస్తే ఎట్లా తెలంగాణ సమాజాన్ని? ఇది రైతులు ఈరోజు తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది, ఆలోచిస్తుంది. తప్పకుండా రేపు ఎలక్షన్ పెట్టమను,
ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తారు. ఇది తెలంగాణ సమాజం స్పందించాలి. గతంలో ఎట్లయితే ఉద్యమాలు చేసి మనం పోరాటం చేసినామో ఈరోజు మళ్ళీ మన నీటి కోసము మన నీళ్ళ కోసం మరోసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. రంగసిద్ధం కావాలి తెలంగాణ సమాజం. అంటే అల్టిమేట్ గా ఆంధ్రాకి 3వ పంటకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణ మొత్తం ఎండిపోయినా పర్వాలేదు, తెలంగాణ మొత్తం ఆగమైనా పర్లేదు, ప్రజలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మొత్తం జీవనం అంతా ఆగమైనా పర్వాలేదు, కానీ ఆంధ్రాకి 3వ పంటకు నీళ్ళు ఇవ్వాలి. అందుకే మేడిగడ్డ రిపేర్ కాకూడదు, లేట్ కావాలి. ఇదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అంతే. రాకెట్ సైన్స్ ఏముంది మేడం ఆడ? ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు బ్రేక్ అవ్వవు? ఎంత రిపేర్ ఎందుకు? మానవ సృష్టించింది, మళ్ళీ మనిషి ఎందుకు రిపేర్ చేయలేడు అంటున్నా. ఈ ఫోన్ ఖరాబ్ అయింది అనుకో మేడం, మళ్ళీ ఫోన్ రిపేర్ చేయగలుగుతాం కదా. బండి ఖరాబ్ అయింది అనుకో, బండి రిపేర్ చేయగలుగుతాం కదా. నేనేమంటున్నా, పర్యభాషణ దాన్ని నువ్వు ఆల్టర్నేట్ ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నది, హై టెక్నాలజీ ఉంది. సో ఇప్పటి వరకు చెప్పినవన్నీ సాకులే, ఎందుకంటే ఏపీకి ఇటువంటి వెసులుబాటు ఇవ్వడం కోసం ఇప్పుడు బయటపడ్డది. ఈ 16 నెలలు నువ్వు ఎందుకు చేయలేదు, అక్కడ తట్టడి బట్ట ఎందుకు వేయలేదు, పెరిగడంత సిమెంట్ ఎందుకు వేయలేదు, నీ గురువు గారి కోసం నువ్వు కుట్ర చేస్తున్నావు అనేది ఈ రోజు తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా అనేక రూపాల్లో అనేక విధాలుగా కుట్రలు కొనసాగుతున్నాయి. జమీలుద్దీన్ గారు, ప్రధానంగా ఒక సమైక్య పాలకుల రూపంలో కుట్ర, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పరిపాలన రూపంలో కుట్ర, కేంద్రంలో బీజేపీ పరిపాలన రూపంలో కుట్ర తెలంగాణ మీద. ఎందుకంటే ఏ విధంగా ఈ జీబీ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తుంది, ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఎన్ని విధాలుగా సహకరిస్తుంది అనే విషయాన్ని గమనిస్తే తెలంగాణ మీద ఏ విధంగా వివక్ష చూపింది, రెండు కంపేర్ చేసి చూసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ కావాల్సింది తెలంగాణ దోపిడీ, తెలంగాణ నాశనం. అల్టిమేట్గా తెలంగాణ బాగుండకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, సమైక్య పాలకుల ఉద్దేశాలు నెరవేరాలి అనేది 100% అండి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే ప్రతిసారి మన మీద కుట్రనే జరిగింది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పేరు మీద కావచ్చు, అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరు మీద కావచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే గోదావరి నది మీద ఒకే ఒక ప్రాజెక్టు నిర్మించారు ఈ 70 సంవత్సరాలు, అంటే తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలు నిర్మించిన ఒకే ఒక ప్రాజెక్ట్. అందులో కూడా దాన్ని ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని పెట్టి ఫేజ్ 2కు మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే మనం సూర్యాపేట వరకు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం, కానీ అసలు ఫేజ్ 1 కూడా నీళ్ళు. ఆ నిర్మించిన ప్రాజెక్టు కూడా అసలు ఎందుకే మా వరి పంటకు నీళ్లు సరైన రావు అని అంటే ఆ ప్రాజెక్టు డిజైనే ఆరుతడి పంటల కొరకు చేసింది అని చెప్పి ఇంజనీర్లు చెప్పడం జరిగింది. అంటే గోదావరి మీద నిర్మించిన ఏకైక ప్రాజెక్టు తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే అది కూడా ఆరుతడి పంటల కొరకు మాత్రమే దాని కాలువల డిజైన్ చేశారు. అదే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు కాలువల డిజైన్ ఉందో దాని పర్మిషన్కు పోయినాడంటే 1978లో 10,000 క్యూసెక్కుల ఫ్లో కొరకు డిజైన్ చేశారు దాన్ని. కానీ ఈ రోజు దాని పరిస్థితి ఏంటంటే దాన్ని 40,000 క్యూసెక్కుల ఫ్లోకు దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెంచుకోవడం జరిగింది. 10,000 క్యూసెక్కులు ఎక్కడ, 40,000 క్యూసెక్కులు ఎక్కడ. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ఏదైతే కృష్ణానది మీద కట్టారో ఆ పోతిరెడ్డిపాడు కట్టినాడు ఇంతంత చిన్నగా మేము నీళ్లు తీసుకొని పోతాం, ఏదైతే డ్యామ్ ఫుల్ కెపాసిటీలో ఉంటుందో దాని బ్యాక్ సైడ్ నుంచి నీళ్ళు అని చెప్పి. కానీ ఈ రోజు దానిలో నుండి కూడా 40,000 క్యూసెక్కులు నీళ్లు పట్టుకుపోవడానికి ఆ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసి. ఒక విషయం గమనిస్తే అంటే నదులు అట్లానే ఉన్నాయి, కానీ వీళ్ళ ఆశలు పెరిగిపోతున్నాయి. సో వీళ్ళకి కెపాసిటీ పెంచుకుంటా వీళ్ళు అత్యాశ పడుతున్నారు. అంటే ఆల్రెడీ చేసేదే దోపిడీ అని అంటే ఇంకా అత్యంత విపరీతమైన దోపిడీ చేయడానికి మళ్ళీ సిద్ధమైందని భావించాల్సిన అవసరం ఉన్నదా? అంటే ఆంధ్ర వాళ్ళు చాలా దూరదృష్టితో ఉన్నారు, ముందు చూపుతో ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ నాయకత్వం, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వం అయితేనేమి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అయితేనేమి, వీళ్ళంతా కూడా ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ బతికిండ్రు. ఇవాళ వాళ్ళకు వింటే బాధ కలుగుతుంది కావచ్చు, కానీ మరి ఆ రోజు నాగార్జున సాగర్, వాస్తవంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిజాం కాలంలో ప్లాన్ చేసింది ఎక్కడ అంటే నందికొండ దగ్గర. అంటే ఇప్పుడున్న ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఇంకొక 15 కిలోమీటర్ల పైకి ఉంటుంది నందికొండ. ఆ నందికొండ దగ్గర కడితే మన నల్గొండ జిల్లాకంతా కూడా నీళ్ళు వచ్చేది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దాన్ని కిందికి తీసుకొచ్చి కట్టిరు. సరే కట్టిరు, కింద కడితే దాన్ని ఏం చేశారు, కుడి కాలువను కిందికి పెట్టిరు, ఎడమ కాలువను మీదికి పెట్టిరు. అంటే డెడ్ స్టోరేజ్లో నుంచి కూడా కుడి కాలువ ద్వారా ఆంధ్రకు నీళ్లు పోయి వెసులుబాటు కల్పించారు. ఫుల్ కెపాసిటీ ఉంటే తప్ప తెలంగాణకు నీళ్లు రాకుండా ఎడమ కాలువ నిర్మాణం చేశారు. ఆ ప్రతి జాగలో ఆ ఆంధ్ర నాయకత్వం ఆ రోజు నిర్మాణం చేస్తూ ఉంటే ఈ తెలంగాణకు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ నాయకులు వీళ్ళే కదా రాజ్యం వెళ్ళింది. ఈ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళే రాజ్యం వెళ్ళారు. ఈ రాజ్యం వెళ్ళిన కాలంలో వీళ్ళు మోచేతికి నీళ్ళు తాగిర్రు తప్ప వాళ్ళని ఏనాడు ప్రశ్నించే పరిస్థితి తేలే. ఎప్పుడైతే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఒక ఉద్యమాన్ని నిర్మించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొని ఆ రోజు విద్యాసాగర్ రావు గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి. వారు రాసిన పుస్తకాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయి అసలు తెలంగాణ నీళ్ల విషయంలో ఈ రకంగా అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఒక పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇవాళ కళ్ళ ముందట అన్యాయం జరుగుతూ గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు.
అంటే ఎందుకు అప్పుడు మీరు అన్నట్టు అంటే అప్పుడు మోచేతి నీళ్లు తాగడమే కాదు, ఇప్పుడు అది ఇప్పుడు రాష్ట్రం కూడా ఏర్పడిన తర్వాత వీళ్ళకి అధికారం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ బుద్ధి అట్లనే ఉన్నది, మొత్తం వాళ్ళ కిందకే అది పోతున్నారు. కనిపిస్తున్నది. అది తెలంగాణ సమాజం గమనించాలి. ఒక ఒక దురదృష్టకర పరిస్థితి ఏంది తెలంగాణలో అంటే, తెలంగాణ ఉద్యమం తెలియని యువత ఎవరైతే ఈ రోజు ముందుకొచ్చిరో వాళ్ళకి అసలు తెలంగాణ ఎదుర్కొన్న బాధలు ఏంటిది, తెలంగాణకు జరిగిన నష్టం ఏంటిది, తెలంగాణ ఉద్యమం ఏంటిది, తెలంగాణలో జరిగిన ప్రాణత్యాగాలు ఏంటిది, ఎంత కొట్లాడితే తెలంగాణ వచ్చిందన్నది ఈ రోజు 18-20 సంవత్సరాలు ఉన్న యువతకు తెలియకుండా ఉన్నది. దాంతోని వాళ్ళు భావోద్వేగానికి లోనవుతున్నారు. అంటే బీజేపీ పార్టీ ముందు పెట్టే ఏదైతే మత ఉద్వేగం ఉందో ఆ మత కోణానికి లోనవుతున్నారు. లేదు అని అంటే ఈ 420 హామీలకు లోనై ఈ పార్టీల వెంట పోయి అల్టిమేట్గా తెలంగాణ సమాజానికి నష్టం చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆంధ్ర నాయకులు చెప్పినట్టు ఆడిరు, ఈ రోజు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి అసలు తెలంగాణ ఏర్పాటు మీదనే వ్యతిరేకత ఉన్నది. ప్రధానమంత్రి మోడీ గారు 10 సార్లు చెప్పిరు తల్లిని చంపి బిడ్డను తీసిరు అని చెప్పి, 10 సార్లు వాళ్ళు ఆంధ్రాకు పొగిడిరు, తెలంగాణను తెగిడిరు. అసలు తెలంగాణకి ఏమి ఇచ్చిరండి? ఈ ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు 80,000 కోట్లతో ఇలా చంద్రబాబు నాయుడు కడతా అంటున్నారు, దానిలో సగం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటున్నది. ఆల్రెడీ మీకు ఏదైతే పోలవరం ఉందో దానికి నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి దానికి ఇస్తున్నారు. మరి జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారు 10 ఏళ్ళు బతిలాడితే నా కాళేశ్వరంకి ఇవ్వలేదు, నా ఏదైతే పోలవరం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందో దానికి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? 8+8 0 అయి కూర్చున్నారు. వీళ్ళకు నోరు రాదు, మాట్లాడడానికి రాదు. అక్కడ పోయి ప్రధానమంత్రి దగ్గర కొట్లాడి మరి 40,000 కోట్లు వాళ్ళకి బనకచెర్లకు ఇస్తా అంటున్నావు, మరి మా దగ్గర కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, మాకు ఇవ్వమని చెప్పి జాతీయ హోదా తీసుకురావచ్చు కదా ఏదన్నా ప్రాజెక్టుకు. వీళ్ళకి జాతీయ హోదా తెచ్చే తెలివి లేదు, రూపాయి అక్కడి నుంచి నిధులు తెచ్చే తెలివి లేదు. ఎంతసేపు బీజేపీ వాళ్ళు మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు తీసుకోవడం, కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు హామీలు అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ బెదిరించుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ వీళ్ళు అధికారంలో కొనసాగుతున్నారు. ఇది అల్టిమేట్గా తెలంగాణ సమాజమే దీన్ని గమనించాలి, తెలంగాణ సమాజమే దీని మీద తిరుగుబాటు చేయాలి. లేకపోతే మళ్ళీ 2009 కంటే ముందు పరిస్థితులు వచ్చినట్టయితే మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ఆల్రెడీ మొదలైనవి. నాకు తెలిసి ఈ 16 నెలల కాలంలో సుమారు 499 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వివిధ కారణాలతోని. వీళ్ళు రుణమాఫీ అంటారు, రుణమాఫీ చేయరు, రైతులకు రైతు బంధు వేయరు, 40,000 ఉన్న రైతు బంధు కూడా కాలేదు. 4th ఫేజ్లో ఇస్తారట. నేను నిన్న ఒక సబ్జెక్ట్లో రిప్రజెంట్ చేసినాను మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి. ఎల్గందల్ గ్రామం కరీంనగర్లో 40,000 రాలేదేంటిది అని అంటే ఆయనకు 4th ఫేజ్లో ఇస్తారట ఏది రుణమాఫీ. ఆయనకి ఇంకా కూడా రైతు బంధు రాలేదు, నా రైతు భరోసా రాలేదు. ఈ రకంగా రైతులను మోసం చేశారు, అల్టిమేట్గా తెలంగాణ మొత్తం సమాజాన్ని మోసం చేశారు. ఇది పర్మనెంట్గా మనకు నష్టం జరగబోతున్నది. ఈ రాజకీయాలు వీళ్ళు ఏం చేసుకున్నా నీళ్ల విషయంలో రాజకీయాలు చేసి అక్కడ ఆంధ్రాలో ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి బేసిన్ నీళ్లను కృష్ణా బేసిన్ నీళ్లను పెన్నా బేసిన్కు తరలిస్తే ఇది పర్మనెంట్గా తెలంగాణ అనేది ఒక ఎడారి ప్రాంతంగా మారిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా మేల్కోవాలి. ఎట్లాగో ఆంధ్ర యాజమాన్యంలో ఉన్న పత్రికలు ఈ అంశాల మీద రాయరు, వాళ్ళు నటిస్తున్నారు. అంటే ఎవరైతే నిన్న మేధావులు అనాలా వాళ్ళని మేధావులు అనాలా, నిన్నటి దాకా కేసీఆర్ గారి మీద ఉరుకుంటా 5 సంవత్సరాలు తిరిగిన వాళ్ళందరూ కూడా వాళ్లకు పదవులు రాగానే ఇండ్లలో పడ్డారు. ఇవాళ ఏదైతే తెలంగాణకు జరుగుతున్న ఇంత పెద్ద అన్యాయం ఉన్నదో దీని మీద వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. సరే వాళ్ళే ఏం గుర్తపట్టుకొని లేరు తెలంగాణ సమాజానికి, యువతరం కూడా ముందుకు రావాలి, విద్యార్థులు ముందుకు రావాలి, ఉద్యోగులు కూడా దీని మీద మాట్లాడాలి. ఇది మళ్ళీ తెలంగాణ మీద ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒక్క టీఎంసీ 2 టీఎంసీలు కాదు, వాళ్ళు ప్రతిపాదిత ప్రాజెక్టు 200 టీఎంసీలు, కానీ వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లు 350 టీఎంసీల నీళ్లు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కి ఎత్తుకుపోయేదానికి ఒక కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఈ సమాజంలో తిరుగుబాటు వచ్చి కాంగ్రెస్ నాయకులను అడుగడుగున నిలదీయాలి, బీజేపీ నాయకులను కూడా నిలదీయాలి. ఎందుకు అనంటే సగం పైసలు కేంద్రం ఇస్తుందట 40,000 కోట్లు, ఇంకా సగం పైసలు లోన్ తీసుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఫస్ట్ మా లెక్క మా వాటా ఎందుకు తేల్చారు? కృష్ణానదిలో మా వాటా ఎందుకు తేల్చారు మీరు? కృష్ణానదిలో వాటా తేల్చకుండా ఈ నీళ్లను గోదావరి నీళ్లను కృష్ణాకి ఎందుకు తీసుకుపోతారు, అక్కడ నుంచి పెన్నాకి ఎందుకు తీసుకుపోతారు, అసలు తెలంగాణను ఎందుకు ఎండబెడతారు? ఇలా సమాజం అడగాలి. ఆ పర్యవాసిన దాన్ని రిపేర్ ఎందుకు చేస్తలేవు? నీ హయాంలో కూలిపోయిన ఎస్ఎల్బిసి సొరంగం ఉన్నది, మరి దాని మీద ఏ కమిషన్ అయ్యావు నువ్వు? దాని మీద కమిషన్ అయ్యావు, కానీ ఇక్కడ మాత్రం కమిషన్ల పేరు మీద కాలయాపన చేసుకుంటా రిపేర్ చేయకుండా దీన్ని తాత్సారం చేస్తున్నావు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైతే మేడిగడ్డలో కుంగిపోయిన 1-2 పిల్లర్లు ఉన్నాయో దాన్ని రిపేర్ చేయాలి. ఇంకొక దీనిలో గమ్మత్ ఏంటంటే అసలు మేడిగడ్డలో రిపేర్ చేయకుండా కూడా మనం అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ నీళ్లను మనం గత 3 సీజన్ల నుంచి చెప్తా ఉన్నారు ఆ నీళ్ళని లిఫ్ట్ చేయమనంటే అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు. ఎప్పుడైతే వర్షం వస్తుందో అప్పుడు లిఫ్ట్ చేసి మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఆ ఏదైతే 3వ టీఎంసీకి సంబంధించిన కెనాల్ పని ఉందో ఆ పనిని పూర్తి చేయాలి. అది కూడా చేస్తలేరు. చేయకుండా ఇవాళ తెలంగాణను ఎండబెట్టే కుట్ర
ఆ కుట్ర ఆంధ్ర నాయకులు పన్నుతా ఉన్నారు. దానికి పావుగా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఎవరైతే ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు కూడా దీని మీద స్పందించాలి, దీని మీద మాట్లాడాలి. దీని మీద మాట్లాడు అన్ని పనికిరాని రాజకీయాలు. ఎంతసేపు ఎర్ర బస్సు లెక్క హెలికాప్టర్ వేసుకొని ఇటు నుంచి అటు తిరుగుడు తప్ప ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఈ 16 నెలల కాలంలో వీళ్ళు ప్రతిపాదించింది లేదు, ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసేది లేదు. కాబట్టి ఇలా తెలంగాణ సమాజం మేల్కొకపోతే మాత్రం మనం శాశ్వతంగా నష్టపోతామని చెప్పి దీని ద్వారా మనకు అర్థమవుతాం. సో ఈ పరిణామాల్లో మళ్ళీ ఇంకొక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తెలంగాణ మీద ఏ విధమైన కుట్ర జరిగినా, ఏ విధమైన అణచివేత జరిగినా బీజేపీ సమర్థవంతంగా తన వంతు పాత్రను పోషిస్తుంది. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టుగా 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా వరదలు వస్తే ఒక హెలికాప్టర్ ఇచ్చి అక్కడ ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలే కాపాడలేకపోయినారు. మరి వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారు అంటే ప్రజల్ని కాపాడడానికి మరి ఉండదు. పదవుల కోసం భాగస్వామ్యం కావాలి కానీ మరి ప్రజల విషయంలో, పరిపాలన విషయంలో మాత్రం ఎక్కడ స్పందించేది లేదు. సమస్యలు వస్తే స్పందించేది లేదు. కాంగ్రెస్ ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నా బీజేపీ వాళ్ళు మాట్లాడేది లేదు. ఇంకొక వైపు ఏపీకి సంబంధించి వాళ్ళ నేతలంతా కూడా వాళ్ళు కుట్ర చేస్తుంటే అందులో సమభాగం తీసుకుంటారు. అంటే బీజేపీ ఓవరాల్గా బీజేపీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ మీద కుట్ర చేయడమే బీజేపీకి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుందని భావించాల్సిన అవసరం ఉన్నదా? అంటే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు, అందులో బడుగు వర్గాలు, రైతులు, వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందూ, ముస్లిం, మందిర్, మస్జిద్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి ఉంటే సరిపోతుంది, మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు బలంగా నమ్మి ఉన్నారు. అంటే ఎలక్షన్ల టైం రాగానే ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ప్రజలను మతపరంగా విడగొట్టి భావోద్వేగాలకు గురి చేస్తే మాకు ఓట్లు వచ్చేస్తే మాకు సరిపోద్ది అన్నది ఎవరికి ఉంటుందండి? ప్రేమ అన్నది ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ ఉద్యమం నుండి పుట్టొచ్చిన నాయకత్వం. కాబట్టి కేసీఆర్ గారు తన ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కాబట్టి వాళ్లకు తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ ప్రజానీకం మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ఆ పేగుబంధం ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ సమస్యల మీద మాట్లాడతారు, తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడతారు. కానీ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఉత్తగా మీదికెళ్ళి ఊడిపడ్డట్టు వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి అసలు ఈ సమస్యలు, ఈ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి ఇదంతా కూడా వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేకుండానే మేము ఎన్నికల్లో గెలవగలుగుతాం అన్నది వాళ్ళకు ఉంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళకి ఎవరికి కూడా నోరు లేదు. అక్కడ వాళ్ళ అధినాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడానికి వాళ్ళకు నోరు రాదు. అక్కడ ప్రధానమంత్రి గారి ముందు కానీ, హోంమంత్రి గారి ముందు కానీ మాట్లాడి కొట్లాడి వాళ్ళు నిధులు తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి ఆ కొట్లాడే వంతు అది అయితే బీఆర్ఎస్ పార్టీ వంతు, లేదనంటే తెలంగాణ ప్రజల వంతు. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుపడి దీని మీద ఉద్యమాలు లేవనెత్తాలి, లేకపోతే తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చేసుకున్నట్టయితేనే మనకు ఈ మన ప్రయోజనాలను, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే శాశ్వతంగా మనకు ఇది నష్టం జరిగే కుట్ర ఈ బనకచర్ల రూపంలో ముందుకొస్తా ఉన్నది. ఇరిగేషన్ మొత్తం కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేసేసారు. మీరు చూడొచ్చు అసలు ఈ సంవత్సరంన్నర కాలం, 18 నెలల కాలంలో ఇరిగేషన్కు కేటాయింపులు ఎన్ని చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎన్ని జరిగినాయి, ఎన్ని నిర్మాణాలు జరిగినాయి అని అంటే ఏమీ లేదు. ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, ఉన్న ప్రాజెక్టులకు రిపేర్ చేసుడు లేదు, లేదా ఉన్న ప్రాజెక్టులను కంటిన్యూ చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి మనం ఒత్తిడి తీసుకొచ్చి చేసుకుంటేనే మనం భవిష్యత్ తరాలకు ఏదన్నా నీటి సంపదను అందించగలుగుతాం. ఇది ప్రధానమైన సంపద మనం భవిష్యత్ తరాలకు అందించాలంటే, లేకపోతే మాత్రం భవిష్యత్ తరాలు మనకు క్షమించే పరిస్థితే ఉండదు. అండ్ దీంట్లో ఇంకొక విషయం జమీలుద్దీన్ గారు, ప్రధానంగా ఇది ఏదో మన సంవత్సరంన్నర నుంచి అనుకుంటున్నట్టుగా అంటే ఇదేదో ప్యూర్ రాజకీయ కక్ష మాత్రమే కాదు, ఓవరాల్గా తెలంగాణ మీద తీవ్రమైన కుట్రాన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ బయటికి చూస్తుంటే అంటే కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కానీ దీని అంతటికీ పాల్పడట్లేదు. అల్టిమేట్గా తెలంగాణను మళ్ళా వెనక్కు తీసుకుపోయే పరిస్థితి, తెలంగాణను మొత్తం మళ్ళీ ఏమీ లేకుండా ఎడారిగా మార్చే పరిస్థితిగా ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రకారం నడుస్తుంది. రాజకీయ పైకి కనిపించేది ఒకటి కానీ అంతర్గతంగా ఉన్న ఉద్దేశం ఇంకా చాలా దుర్మార్గమైంది, చాలా ప్రమాదకరమైందని అనుకోవాలా? 100% అండి. కేసీఆర్ గారిని ముందు పెట్టి కేసీఆర్ గారి మీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కానీ ఇది ఓన్లీ కేసీఆర్ గారి మీద కక్ష కాకుండా మొత్తం తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రాంతం మీద కక్షగా మనం చూడొచ్చు. ఎందుకు ఇవాళ బీజేపీ కక్ష ఉండడానికి కారణం అంటే వాళ్ళు ఎంత చేసినా ఇక్కడ అధికారంలోకి రాము అన్నది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చినాయి, ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినాయి అన్నది చూసుకుంటే ఆ వచ్చిన ఎంపీ సీట్లు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సహకారం లేని ఆ 8 సీట్లు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం లేకుండే. కాబట్టి ఇక్కడ మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి అసలు ఈ ప్రాంతం మీద మనకు ప్రేమ ఎందుకు? అక్కడ వాళ్ళు
ఆంధ్రాలో పొత్తు పెట్టుకొని ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి రూపంలో రేపు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో చంద్రబాబును కూడా రేపు వాళ్ళు బొందబెడతారు. అక్కడ అల్టిమేట్గా బీజేపీ రాజ్య స్థాపన ఎట్లా జరగాలి అన్నదే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టుకొని ఉన్నారు. అక్కడ అది జరగబోతా ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఇక్కడ బీజేపీ ఆటలు సాగవన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి కేసీఆర్ గారిని ముందు పెట్టి వాళ్ళను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి దాంతోపాటు ఈ దొరికిన కాడికి తెలంగాణను కూడా నష్టం చేయాలి అన్న ఒక ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు ఉన్నది. దానికి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు, అయ్యో మంటలకైనా ఇంట్లోడు కావాలి, మట్టి తీసుకురావడానికైనా ఇంట్లోడు ఉంటేనే తీసుకొని వస్తాడు. మన వాళ్ళు ఉండుంటే ఇవాళ నితీష్ కుమార్ ఏ విధంగానైతే నిధులు తీసుకోపోతున్నాడో, ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే బెదిరించి నిధులు తీసుకోపోతున్నాడో ఆంధ్రప్రదేశ్కు, మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండుంటే ఇవాళ మన తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆ ఎన్నికల సందర్భంగా వాళ్ళు భావోద్వేగాలకు లోనై, అబద్ధ ప్రచారాలకు లోనై, అప్పుడు వీళ్ళ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్కు లోనై కాంగ్రెస్కు సగం, బీజేపీకి సగం ఎంపీ సీట్లను అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకు అల్టిమేట్గా ఓటేసిన వాళ్ళు తెలంగాణ ప్రజలు కాబట్టి ఇప్పటికైనా ఆ ఎంపీలు మేల్కోవాలి. కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, కేంద్రం మీద పోరాటం చేయాలి. తెలంగాణ ప్రాంత హక్కుల సాధన కొరకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కొరకు వాళ్ళు పని చేయకపోతే మాత్రం ఈ తెలంగాణ చరిత్ర వాళ్ళకి ఎప్పటికి కూడా క్షమించదు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే వసూళ్ల దందాకే పాల్పడుతుంది. ఇవాళ ఇది కొత్త కాదు అనే విషయం ఈడీ ఛార్జ్ షీట్తో అర్థమైపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనం గమనించినట్లయితే అంటే మొదటి నుంచి కాంగ్రెస్ వసూళ్ల పర్వమే కొనసాగుతుంది. స్కామ్లు చేయడమే కాంగ్రెస్ చరిత్రగా ఉన్నది. అంటే తాజాగా ఛార్జ్ షీట్లో పేరు నమోదయ్యేదాకా వచ్చింది వ్యవహారం అంటే కీలక నేతలంతా కూడా ముఖ్యమంత్రితో సహా, తెలంగాణ ముఖ్యమంత్రితో సహా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? సింపుల్ మేడం, పెద్ద దీనికి రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్ఎస్యు నాయకుడు కాదు, లేదా కాంగ్రెస్ నుంచే వచ్చి బలపడ్డ నాయకుడు కాదు, కాంగ్రెస్కు నమ్మకమైన వ్యక్తి కాదు, లాయల్టీ పర్సన్ కూడా కాదు, క్రెడిబిలిటీ కూడా ఏం లేదు ఈ దేశం, ఈ రాష్ట్రంలో. సో ఎట్లొచ్చిండు ముఖ్యమంత్రి అంటే సంచులు మోసి బ్యాగులు మోస్తేనే ఆయన వచ్చిండు, అంతే స్పష్టంగా. ఎందుకంటే ఆయన పుట్టిందో కాడ, పెరిగిందో కాడ, బలపడ్డదో కాడ, ముఖ్యమంత్రి అయిందో కాడ. సో కాబట్టి అందులో భాగంగానే ఆయన చాలాసార్లు మన ఓపెన్గా దొరికిపోయింది కదా. ఏమని ఒకసారి ఓటుకు నోటులో మన ప్రభుత్వాన్ని, తెలంగాణ వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేసింది కదా. అందులో కీలక పాత్ర గురువు గారు చెప్పిన సంచిని పట్టుకొని పోయే కదా దొంగలాగా దొరికిండు స్పష్టంగా. అదేవిధంగా ఈరోజు ఈ ఢిల్లీలో పెద్దలకు డబ్బులు ఇవ్వకపోతే కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్, స్కామ్లు అంటేనే కాంగ్రెస్ అంటేనే స్కామ్లు. ఈరోజు 40 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? ఒక 40 సార్లు ఢిల్లీ పోయి ఒక 40 రూపాయలన్నా పట్టుకొచ్చిందంటే పట్టుకురాలే. మరి ఏడికి పోతున్నాడు అంటే ఏఐసిసి ఆఫీసు పోతున్నాడు, జనపత్ పోతున్నాడు. ఆడ మూటలు ఇచ్చొస్తే మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. దానికి బలమైన ఆధారాలు మీరు అడగవచ్చు ఇమ్మీడియట్గా. నేను స్పష్టంగా వాళ్ళ మంత్రివర్గమే చెప్తుంది. ఒక కొండ సురేఖ గారు సీనియర్ మంత్రివర్యులు ఏం చెప్పినారు? అందరూ మంత్రులు కమిషన్లు తీసుకుంటే మాత్రమే ఫైళ్ళు మూవ్ అవుతున్నాయి, కానీ నేను మాత్రం ఎలాంటి కమిషన్లు తీసుకుంటలేను, ఇక్కడ ఒక స్కూల్ కట్టించండి అని అడిగిన. అంటే అర్థమైంది, ఈజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ కమిషన్లు తీసుకుంటున్నారు మంత్రులు అని అంటే ఏంది? ముఖ్యమంత్రి కమిషన్లకు అడ్డా కూర్చున్నాడని అర్థం కదా, టేబుల్ వేసుకొని కూర్చుని అర్థం కదా. ఆ కమిషన్ల పైసలే కదా ఈరోజు ఢిల్లీకి పట్టుకపోయేది, ఆ కమిషన్ల పైసలతోనే కదా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలపరుచుకుంటున్నావు. మరి లేకపోతే నీ దగ్గర ఏముంది? ఇప్పటివరకు మేడం ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు అందరు పోయి విష్ చేస్తారు మేడం. ఇప్పటి వరకు దాదాపు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు వితిన్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ముఖ్యమంత్రిని నిలవలేదు మేడం. ఉదాహరణకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నిలవలే. ఇదే రికార్డెడ్, మీరు చెక్ చేసుకోండి. ఒక్కసారి కూడా ఒక పని కోసము అంటే కాంగ్రెస్లోనే అసమ్మతి వర్గం బలంగా ఉంది. అసమ్మతి వర్గం బలంగా ఉన్న అసమ్మతి వర్గాన్ని మరి ఎట్లా మేనేజ్ చేస్తాడు? పైసలు ఇచ్చే కదా మేడం, మూటలు ఇచ్చే కదా. అందుగురించే ఈరోజు ఈడీ ఆయన పేరుని యాడ్ చేసింది స్పష్టంగా. ఈరోజు కమిషన్లతోనే ఆయన ముఖ్యమంత్రిని సీట్ని కాపాడుకుంటాడు తప్ప ఈరోజు ఇక్కడ పాలసీలు చేసిన కానీ ఒక మంచి పాలసీ తీసుకొచ్చి తెలంగాణలో 16 నెలలు 17 నెలల ఈ పరిపాలన మేడం ఒక్క పాలసీ చెప్పండి మేడం, మంచి పాలసీ. ఈ పాలసీ మంచిగా ముసలి వాళ్ళకి ఇస్తాను 4,000 పింఛన్ ఇవ్వకపోయే, మా అక్క చెల్లెళ్ళకి ఇస్తానన్న స్కూటీలు ఇవ్వకపోయే, మా చెల్లెలకి ఇస్తామన్న బంగారం ఇవ్వకపోయే, చివరికి రైతు బిడ్డలు అకాలంగా మరణం చనిపోతే ఆ బీమా కడితే 5 లక్షలు వస్తాయి మేడం దినాలు వెళ్ళక ముందే. పైసలు కూడా కట్టకపోతే నువ్వు ఏం చేస్తున్నావు?
ఏం పరిపాలన చేస్తున్నావు? 60 గదాలు 40 గదాలు కట్టుకున్న మా అన్నలు, మా అక్కలు, మా అవ్వలు ఈరోజు ఆ ఇళ్లను నువ్వు హైడ్రా కింద పెట్టి కూల్చేసేవి. నీకు శాపనార్థాలు పెడితే ఏం కావాలి మేడం? ఏ పరిపాలన చేస్తున్నావు? ఏం పరిపాలన చేస్తలేడు. కమిషన్లు తీసుకుపోయి ఢిల్లీకి ఇవ్వాలి. అక్కడ గురువు గారి కోసం ఈయన ఈ నీళ్ళ దొంగతనాలు, నీళ్ళ వ్యవహారాలు ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు తప్ప ఆయన ఏ ఒక్క మంచి పాలసీ తీసుకున్నావని ఎవరినైనా అడగండి. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు. ఏ హామీ మీద నిలబడ్డావు నాయన? నువ్వు రుణమాఫీ 2 లక్షలను అవ్వా ఈ రోజు చేస్తే 2000, రేపు పోయి 4000 తీసుకుంటా. అంటే ఇవన్నీ కూడా కేవలం అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయని తప్పితే ప్రజలకు ఇదంతా చేయాలన్న ఆలోచన, దృష్టి, ఆ చిత్తశుద్ధి ఆయన రేవంత్ రెడ్డికి లేదనే విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ వసూల దందా కావచ్చు, బెదిరింపుల వ్యవహారం కావచ్చు, అంటే ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన ఆర్థిక నేరం అనే విషయాన్ని ఈడీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీలుద్దీన్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే వ్యవహార శైలి, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ, ఎందుకంటే ఇదంతా వీళ్ళంతా ప్లాన్డ్ గా చేస్తున్నారు. దేనికోసం ప్లాన్ చేస్తున్నారు అంటే ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడడానికి, బెదిరించడానికి, ప్రలోభ పెట్టడానికి, వసూలు చేయడానికి మాత్రమే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు తప్ప పరిపాలన మీద ఎక్కడ దృష్టి లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అని అంటే ఓటుకు నోటు కేసు బ్రాండ్ అంబాసిడర్, ఈరోజు ఓటుకు సీటు కేసు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తేనే మీకు సీట్ ఇస్తా అని చెప్పి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అన్నది కూడా ఇవాళ ఇండియా టుడే ఒక కథనం చెప్పడం జరిగింది. అందులో వీళ్ళు డబ్బులు ఎవరెవరు ఇచ్చారు ఆ యంగ్ ఇండియా అన్నదానికి, అంటే వసూళ్ళు అన్నది కాంగ్రెస్ పార్టీకి దాని పునాది నుంచి వసూళ్ళ పర్వం ఉన్నది. ఏదో రకంగా వాళ్ళు వసూలు చేసుకుంటారు, ఏదో రకంగా కమిషన్లు తీసుకుంటారు. ఆ రోజు ఈయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే ఇంత వసూళ్లకు పాల్పడ్డాడంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది బహిరంగ రహస్యం. ఒక ఎస్ఎఫ్టీ నిర్మాణం చేస్తే ఆ ఉన్న ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 100 రూపాయలు, 200 రూపాయల వరకు కూడా పర్ ఎస్ఎఫ్టీకి వసూళ్ల పర్వం జరుగుతున్నదని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు ఆర్ ట్యాక్స్ పేరు మీద ఆయన చెప్పిపోయాడు. మరి ఆర్ ట్యాక్స్ చెప్పిపోతే దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ప్రస్తావించింది. మరి ఆయన మీద ఇవాళ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మనం అనుకుంటున్నాం ఏంటంటే బీజేపీ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని. కానీ బీజేపీ వేరు, రేవంత్ రెడ్డి వేరు కాదు. బీజేపీ, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో వాళ్ళిద్దరు ఒక్కటే అన్నది అర్థమవుతా ఉన్నది. కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేసి వచ్చాడు. అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగింది, ఇది సుమారు 11-12 వేల కోట్ల రూపాయల స్కామ్ ఉన్నది, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి రిటర్న్ కంప్లైంట్. కానీ దాని మీద ఈ రోజు వరకు చర్య లేదు. ఇలా ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించింది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కానీ ఏ ప్రధాన పత్రిక కూడా, ఆంధ్ర యాజమాన్యం కింద పనిచేసే ఏ పత్రిక కూడా ఆ విషయాన్ని పక్కన పెడుతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏదో పార్టీ అంతర్గతంగా కొన్ని విషయాలను కవిత గారు, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయింది, దాన్ని హైలైట్ చేస్తారు. దాని మీద చర్చను మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే ఈ ఈడీ ఈ ఛార్జ్ షీట్ ఇది చర్చకు రావద్దని చెప్పి. ఇక్కడ తెలంగాణ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ దాడి చేస్తుంది. ఆ దాడి జరిగి ఏం జరిగిందో ఇంతవరకు కూడా అదొక పెద్ద రహస్యంగా ఉండిపోయింది. అసలు మిస్టరీ. అసలు ఎన్ని డబ్బులు దొరికినాయి, ఆ రోజు కార్లలో డబ్బులు తరలించారన్నారు, కౌంటింగ్ మిషన్లలో డబ్బులు కౌంట్ చేస్తున్నారు, సంచుల కొద్దీ డబ్బులు దొరికినాయి అన్నారు. అసలు ఆ కేసు ఏంది, దానిలో డబ్బులు దొరికినాయా లేదా, అందులో ఏదన్నా ప్రాబ్లం జరిగిందా లేదా, అది ఇంతవరకు బయటికి రాదు. ఇమ్మీడియట్ తెల్లారి వీళ్ళు ఒక పెద్ద హోటల్కు పోయి అదాని గారిని కలిసి వాళ్ళతో కాళ్ళ బేరం ఆడుకుంటారు. మరి ఆ అదాని గారిని కలిసిన సమస్య ఏంది, ఆ ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించిన కేసు ఏంది, దీని మీద ఏది కూడా చర్చ రాకుండా ఈ పత్రికలు, ఈ టీవీ ఛానళ్ళు ఎందుకు అని అంటే మనం ఇంతకుముందు చర్చ చేసినట్టు ఆంధ్ర ప్రయోజనాలను వారు కాపాడినంతసేపు, రేవంత్ రెడ్డి గారు ఎప్పటిదాకానైతే ఆంధ్ర ప్రయోజనాలను కాపాడతారో అంతసేపు వారి జోలికి ఈ పత్రికలు కానీ ఈ టీవీ ఛానళ్ళు కానీ పోవు. దాంతోపాటు ఏంటి అని అంటే వీరికి ఆ చంద్రబాబు నాయుడు గురువు గారి ఆశీస్సులు ఉన్నంతసేపు అక్కడ బడేభాయ్ మోడీ గారు ఈయన జోలికి రాడు. ఇక్కడ ప్రజలకందరికీ కూడా అర్థమైంది ఇక్కడ బీజేపీ, రేవంత్ రెడ్డి వేరు కాదు అని చెప్పి. మరి ఈడీలో చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం సోనియా గాంధీ గారిని విమర్శిస్తారు, రాహుల్ గాంధీని విమర్శిస్తారు, కానీ రేవంత్ రెడ్డిని మాత్రం వీళ్ళు పల్లెత్తు మాట అన్నారు. ఒకవేళ వేరే బీఆర్ఎస్ పార్టీయో ఇంకేవాళ్ళనో రేవంత్ రెడ్డి గారి మీద అసలు ఇది ఏంది అనేది ప్రశ్నిస్తే ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళను ఉల్టా వ్యతిరేకిస్తారు, వాళ్ళ మీద పడతారు, వాళ్ళని విమర్శిస్తారు. అంటే వీళ్ళు హ్యాండ్ ఇన్ గ్లోవ్, అంటే వీళ్ళు కలిసి ఈ పని చేస్తూ ఉన్నారు. ఈ చేసుకొని ఈ దోసుకోవడం, ఈ దాచుకోవడం, వాళ్ళకి భవిష్యత్తు ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రేపు కాంగ్రెస్ పార్టీకి ఈ సప్లై కంపెనీ బంద్ చేస్తే ఇక్కడ నుంచి ఆయనను ముఖ్యమంత్రిగా ఒక్క 15 రోజులు కూడా ఉంచారు. ఆ ఉంచన్నాడు ఎట్లా అని అంటే తను ఒక పార్టీ పెట్టుకున్నాడా, ఆ ఇండియాలో భాగస్వామి కావడా,
చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోని బీజేపీతోని కలిసి అక్కడ ఎట్లనైతే పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతా ఉన్నారో ఆ రకంగా తెలంగాణలో ఏమైనా ప్లాన్ చేసుడు అన్నది వారికి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి కాబట్టి ఈ ఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉన్నది. ఈ ఆర్ ట్యాక్స్ వసూలు జరుగుతున్నదని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఎవరో అల్లాటప్ప మనిషి చెప్తే వేరు, ప్రధానమంత్రి గారు చెప్పి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు అని అంటే వారిని ప్రోత్సహిస్తున్నారు, ఈ వసూళ్లకు వారు కూడా సహకారం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం అడ్డంకి లేకుండా ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్నది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు దీనిలో అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నది ఈ వసూళ్ల మీద, బీజేపీ పార్టీకి స్పష్టత ఉన్నది ఈ వసూళ్ల మీద. ఈ అవగాహన చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు, తిరుగుబాటు చేయాల్సింది తెలంగాణ ప్రజలు. అక్కడ మనం మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవడానికి కూడా తెలంగాణ ప్రజలే ముందుకు రావాలి. ఈ తెలంగాణలో ఏదైతే ఈరోజు అవినీతి జరుగుతూ ఉన్నదో ఆ అవినీతిని అంతం చేయడానికి కూడా తెలంగాణ ప్రజలే ముందుకొచ్చి మళ్ళీ ఉద్యమాలు చేస్తే తప్ప ఇక్కడ మనం తెలంగాణలో అవినీతిని అరికట్టలేం. ఈ అవినీతి కొనసాగినంతసేపు మన దగ్గర అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ ఆర్ ట్యాక్స్కు భయపడే బిల్డర్లందరూ కూడా కన్స్ట్రక్షన్లు బంద్ చేసిరు. ఈ ఆర్ ట్యాక్స్కు భయపడే, ఈ హైడ్రాకు భయపడే ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం తెలంగాణకు పూర్వ వైభవం తెచ్చుకోవాలి అని అనుకుంటే, ఏదైతే కేసీఆర్ గారి పరిపాలనలో విరాజిల్లినటువంటి తెలంగాణకు పూర్వ వైభవం రావాలనంటే ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ప్రధానంగా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా దౌర్జన్యం చేస్తారు? ఒకవైపు వ్యవస్థీకృతమైన దోపిడీ చేస్తున్నారు, మరొక వైపు ముఖ్యమంత్రి కుటుంబం ఆయన సోదరుల పేరుతో ఏ విధంగా దౌర్జన్యం జరుగుతున్నది. డైరెక్ట్ సాక్షాత్తు పోలీసులే మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి బెదిరించి దొంగ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకొని వాళ్ళని భూమి మా పేరు మీద రిజిస్టర్ చేయాలంటూ బెదిరిస్తున్న పరిస్థితులని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? మేడం, పాలిటిక్స్ ఎప్పుడైనా పొలిటికల్ సైన్స్ అంటారు, అంటే రాజనీతి శాస్త్రం. సో రాజనీతి శాస్త్రంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎదగలే. ఒక రియాల్టర్ వచ్చిండు ఆయన రాజకీయాలు. ఆయన ఒరిజినల్గా రాజకీయాలు నేర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలని రాలేదు స్పష్టంగా. కాబట్టి రియాల్టర్ రూపంలో వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తుంది కాబట్టి కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన అన్నదమ్ములు మొత్తం వచ్చి 4th సీట్ అని 4,000, 5,000, 10,000 ఎకరాలు ఈరోజు కబ్జా చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటున్నంటే రేవంత్ రెడ్డి అంటే మనిషి మేడం సైకలాజికల్గా తను ఏం ఆలోచిస్తాడో బై డిఫాల్ట్ ఆయనకు తెలియకుండా నోట్ల ద్వారా అదే వస్తుంది. సో దొంగ అయితే దొంగ ఆలోచనలు వస్తాయి, మంచోడైతే మంచిగానే మాట్లాడతారు. అందుగురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఒక మీటింగ్లో ఏం చెప్పాడు, ఉద్యోగ సంఘాలకు ఒక సూచన చేస్తూ మనల్ని దొంగలాగా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారు దొంగలాగా. ఢిల్లీకి పోతే ఎవరైనా చూడగానే వీడు చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిందని చూస్తున్నారు. ఎవరు చూస్తారు? తెలంగాణ ప్రజలంటే ఉద్యమాల కేంద్రము, ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ సమాజం అంటే ప్రపంచంలో ఎక్కడ లేని చైతన్యవంత ప్రాంతం తెలంగాణ సమాజంగా చూస్తారు. కానీ నిన్ను మాత్రమే చెప్పులెత్తుకపోవడానికి వచ్చింది రేవంత్ రెడ్డి అని చూస్తున్నారు. ఎందుకంటే అట్లాంటి మాటలు ఎవరికి వస్తాయి? ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో ఆ ప్రాక్టీస్ చేసే వ్యక్తికి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలనే నోట్ల నుంచి బయటకు వస్తాయి. ఈరోజు రేవంత్ రెడ్డి అట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు, అట్లాంటి ప్రాక్టీస్ చేసి వచ్చింది కాబట్టి ఈరోజు అట్లా మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం అవమానపరిచింది కదా అట్లా మాట్లాడి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కేసులు లేకుండా సూట్ కేసులు పెట్టుకుంటూ సూట్ కేసులతోనే ఢిల్లీకి పంచుకుంటూ ఆ ఢిల్లీకి పంపాలి కాబట్టి అన్ని ట్యాక్సులు. హైడ్రా ఎవరి కోసం తెచ్చినావు? ఎవరిని బెదిరించడానికి తెచ్చినావు? జస్ట్ పేదోడి మీద దాడి చేసి పెద్దోడి దగ్గర పైసలు వసూలు చేసినావు. నువ్వు లూటీ చేసినావు. నువ్వు ఒక రౌడీ షెటర్ లాగా బిహేవ్ చేసినావు. కాబట్టి ఈరోజు ఆ ఎన్కన్వెన్షన్ చేసినాం. ఎన్కన్వెన్షన్ ఏమైంది? ఈరోజు పెద్ద పెద్ద బడా బిల్డర్లంతా ఏమైపోయినారు? ఎవరిని కూలగొట్టలే. పేదొంది మాత్రం కూలగొట్టావు. పేదొంది కూలగొట్టుకుంటూ పెద్దోని భయపెట్టించి పైసలు వసూలు చేసినావు. అదే ఆర్ఆర్ ట్యాక్సీ. ఆ ట్యాక్సీ వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపుతున్నావు. మరి ఏ పెద్దోడిని కూలగొట్టలే? ఎన్ని చెరువులు కాపాడినావు? ఎంత లేఅవుట్ నువ్వు గవర్నమెంట్ తీసుకొచ్చినావు చెప్పమను. ఆయన పెద్ద ప్రపంచ మేధావి సత్యాగ్రహానికి వచ్చిన రంగనాథ్ గారు చెప్పాలి ఇప్పుడు ఎన్ని ఎకరాలు కాపాడినా నేను అని చెప్పాలి. ముఖ్యమంత్రి చెప్పలే. ఈరోజు ఇప్పటివరకు చెప్పలేదు. చెప్పలేదు అంటే బెదిరించి భయపెట్టి రౌడీయిజం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. దానికే లీగల్గా ఈరోజు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నాడు. ఈ లీగల్గా వసూలు చేసిన ఇల్లీగల్గా వసూలు చేసిన పైసలన్నీ ఢిల్లీకి పంపిస్తున్నాడు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అక్కడ గురువు గారు ఉన్నారు. గురువు గారు అక్కడ కదిలితే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుంది. మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే ఆగమైపోతుంది. కాబట్టి మోడీ, రేవంత్ రెడ్డి, గురువు గారు చంద్రబాబు నాయుడు ఈ ట్రయాంగిల్ పరిపాలన జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ పరిపాలన ఎవరు? ఆడ టీడీపీ పార్టీ బీజేపీతో ఉన్నది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు
ఎన్డీఏతో ఉన్నాడు అనేది ఓపెన్ సీక్రెట్గా. అందు గురించే కాళేశ్వరం నీళ్ళు ఎత్తుకపోతుంటే ఇప్పటి వరకు 8 మంది ఎంపీలు మాట్లాడలే, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలు మాట్లాడలే, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చేస్తుర్రో నాయన మీరు మాట్లాడలేరా? మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు కదా. కరీంనగర్ నుంచి అయినా బండి సంజయ్ ఎంపీ మాట్లాడలేదు. నేను కూల్ చేస్తా, నేను కాల్ చేస్తా, నేను పూర్తి చేస్తా అంటాడు కదా. మొన్న పోయి సరస్వతి పురుషరాలకు స్నానం చేసి వచ్చినావు కదా, ఆ నీళ్ళు ఎట్లా వచ్చినాయి నాయన? ఆ నీళ్ళు ఎట్లా ఆగినాయి నాయన? అంతకుముందు ఇసుక కదా, అంతా నీళ్ళ సుక్క లేదు కదా. ఎల్లంపల్లి తర్వాత నీకు నీళ్ళ సుక్కనే లేదు కదా. మరి నువ్వు పోయి నిన్న కాళేశ్వరం కాడికి పోయి నాయన, నువ్వే ఒక భక్తుడివి, మేమంతా భక్తులం కాదు, మేమే గుల్లబోం, తిరుపతి పోం, తిరంగం ఎటు పోం. మరి సరస్వతి పురస్కారాలకు పోయి స్నానం చేసి వచ్చినావు కదా. ఆ సరస్వతి పురస్కారాలకు నీళ్లు ఉండాలంటే నువ్వు కాళేశ్వరాన్ని రిపేర్ చేయను ఆయన అని నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అంటే నువ్వు బాయ్ అని పరిపాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈజ్ అ సీడ్ ఆఫ్ బీజేపీ పార్టీ, ఈ సీడ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. కాబట్టి ఈరోజు స్పష్టంగా మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి ఈ త్రికోణంలో జరుగుతుంది. ఈ త్రికోణాన్ని బ్రేక్ చేయకుండా సంచి మాత్రం 10 జనపథ్కు రాహుల్ గాంధీ పంపుతున్నాడు. అందు గురించే కదా ఈరోజు రాహుల్ గాంధీకి ఈయన అపాయింట్మెంటే ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు? నీ అధినాయకుడే యూఆర్ ప్రెసిడెంట్, నీకు టైం ఇవ్వట్లేదు, నువ్వు మాట్లాడదామంటే ఏమైపోయింది? సో కాబట్టి మొత్తము సంచులతోనే, సూట్ కేసులతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకుంటాడు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు మాత్రం 18 నెలలు అయింది మేడం, క్యాబినెట్ విస్తరణ లేదు మేడం. ఎంత నాన్ సెన్స్, ఏం షేమ్లెస్. క్యాబినెట్ విస్తరణ లేదు, హోంమంత్రి లేడు మేడం, సంక్షేమ మంత్రి లేడు మేడం, విద్యాశాఖ మంత్రి లేడు మేడం. ఏటి పోతుంది? ఏం పరిపాలిస్తున్నాం? విద్యాశాఖ నేను నా దగ్గరనే పెట్టుకుంటాను కూడా అంటే ఆయనకి అధికారం మీద కానీ అంటే ఎంత కాంక్ష ఉన్నది, ఎంత అత్యాశ ఉన్నది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీనికి బలైపోతుంది ఎవరంటే తెలంగాణ ప్రజలు. మరి ఈ ఆర్టాక్స్ కు భయపడే, ఈ హైడ్రాకు భయపడే ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం తెలంగాణకు పూర్వ వైభవం తెచ్చుకోవాలి అని అనుకుంటే, ఏదైతే కేసీఆర్ గారి పరిపాలనలో విరాజిల్లినటువంటి తెలంగాణకు పూర్వ వైభవం రావాలని అంటే ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ప్రధానంగా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా దౌర్జన్యం చేస్తారు? ఒకవైపు వ్యవస్థీకృతమైన దోపిడీ చేస్తున్నారు, మరొక వైపు ముఖ్యమంత్రి కుటుంబం ఆయన సోదరుల పేరుతో ఏ విధంగా దౌర్జన్యం జరుగుతున్నది. డైరెక్ట్ సాక్షాత్తు పోలీసులే మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి బెదిరించి దొంగ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకొని వాళ్ళని భూమి మా పేరు మీద రిజిస్టర్ చేయాలంటూ బెదిరిస్తున్న పరిస్థితులని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? మేడం, పాలిటిక్స్ ఎప్పుడైనా పొలిటికల్ సైన్స్ అంటారు, అంటే రాజనీతి శాస్త్రం. సో రాజనీతి శాస్త్రంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎదగలే. ఒక రియాల్టర్ వచ్చిండు ఆయన రాజకీయాలు. ఆయన ఒరిజినల్గా రాజకీయాలు నేర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలని రాలేదు స్పష్టంగా. కాబట్టి రియాల్టర్ రూపంలో వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తుంది కాబట్టి కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన అన్నదమ్ములు మొత్తం వచ్చి 4th సీట్ అని 4,000, 5,000, 10,000 ఎకరాలు ఈరోజు కబ్జా చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటున్నంటే రేవంత్ రెడ్డి అంటే మనిషి మేడం సైకలాజికల్గా తను ఏం ఆలోచిస్తాడో బై డిఫాల్ట్ ఆయనకు తెలియకుండా నోట్ల ద్వారా అదే వస్తుంది. సో దొంగ అయితే దొంగ ఆలోచనలు వస్తాయి, మంచోడైతే మంచిగానే మాట్లాడతారు. అందుగురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఒక మీటింగ్లో ఏం చెప్పాడు, ఉద్యోగ సంఘాలకు ఒక సూచన చేస్తూ మనల్ని దొంగలాగా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారు దొంగలాగా. ఢిల్లీకి పోతే ఎవరైనా చూడగానే వీడు చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిందని చూస్తున్నారు. ఎవరు చూస్తారు? తెలంగాణ ప్రజలంటే ఉద్యమాల కేంద్రము, ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ సమాజం అంటే ప్రపంచంలో ఎక్కడ లేని చైతన్యవంత ప్రాంతం తెలంగాణ సమాజంగా చూస్తారు. కానీ నిన్ను మాత్రమే చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చింది రేవంత్ రెడ్డి అని చూస్తున్నారు. ఎందుకంటే అట్లాంటి మాటలు ఎవరికి వస్తాయి? ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో ఆ ప్రాక్టీస్ చేసే వ్యక్తికి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలనే నోట్ల నుంచి బయటకు వస్తాయి. ఈరోజు రేవంత్ రెడ్డి అట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు, అట్లాంటి ప్రాక్టీస్ చేసి వచ్చింది కాబట్టి ఈరోజు అట్లా మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం అవమానపరిచింది కదా అట్లా మాట్లాడి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కేసులు లేకుండా సూట్ కేసులు పెట్టుకుంటూ సూట్ కేసులతోనే ఢిల్లీకి పంచుకుంటూ ఆ ఢిల్లీకి పంపాలి కాబట్టి అన్ని ట్యాక్సులు హైడ్రా ఎవరి కోసం తెచ్చినావు? ఎవరిని బెదిరించడానికి తెచ్చినావు? జస్ట్ పేదోడి మీద దాడి చేసి పెద్దోడి దగ్గర పైసలు వసూలు చేసినావు. నువ్వు లూటీ చేసినావు. నువ్వు ఒక రౌడీ షెటర్ లాగా బిహేవ్ చేసినావు. కాబట్టి ఈరోజు ఆ ఎన్కన్వెన్షన్ చేసినావు. ఎన్కన్వెన్షన్ ఏమైంది? ఈరోజు పెద్ద బడా బిల్డర్లంతా ఏమైపోయినారు? ఎవరిని కూలగొట్టలే. పేదొంది మాత్రం కూలగొట్టావు. పేదొంది కూలగొట్టుకుంటూ పెద్దోని భయపెట్టించి పైసలు వసూలు చేసినావు. అదే ఆర్ఆర్ ట్యాక్సీ.
ఆ ట్యాక్స్ వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపుతున్నావు. మరి ఏ పెద్దోడిని కూడా కొట్లే, ఎన్ని చెరువులు కాపాడినావు, ఎంత లేఅవుట్ నువ్వు గవర్నమెంట్ తీసుకొచ్చినావు చెప్పమను. ఆయన పెద్ద ప్రపంచ మేధావి సత్యాగ్రహానికి వచ్చిన రంగనాథ్ గారు చెప్పాలి ఇప్పుడు ఎన్ని ఎకరాలు కాపాడినా నేను అని చెప్పాలి. ముఖ్యమంత్రి చెప్పలే ఈరోజు ఇప్పటివరకు చెప్పలేదు. అంటే చెప్పలేదు అంటే బెదిరించి భయపెట్టి రౌడీయిజం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. దానికే లీగల్గా ఈరోజు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నాడు. ఈ లీగల్గా వసూలు చేసిన ఇల్లీగల్గా వసూలు చేసిన పైసలన్నీ ఢిల్లీకి పంపిస్తున్నాడు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అక్కడ గురువు గారు ఉన్నారు. గురువు గారు అక్కడ కదిలితే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుంది, మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే ఆగమైపోతుంది. కాబట్టి మోడీ, రేవంత్ రెడ్డి, గురువు గారు చంద్రబాబు నాయుడు ఈ ట్రయాంగిల్ పరిపాలన జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ పరిపాలన ఎవరు? ఆడ టీడీపీ పార్టీ బీజేపీతో ఉన్నది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఉన్నాడు అనేది ఓపెన్ సీక్రెట్గా. అందు గురించే కాళేశ్వరం నీళ్ళు ఎత్తుకపోతుంటే ఇప్పటి వరకు 8 మంది ఎంపీలు మాట్లాడలే, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో మాట్లాడలే, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు నాయన మీరు? మాట్లాడలేరా? మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు కదా. కరీంనగర్ నుంచి అయినా బండి సంజయ్ ఎంపీ మాట్లాడలేదు. నేను కూల్ చేస్తా, నేను కాల్ చేస్తా, నేను పూర్తి చేస్తా అంటాడు కదా. మొన్న పోయి సరస్వతి పురుషరాలకు స్నానం చేసి వచ్చినావు కదా. ఆ నీళ్ళు ఎట్లా వచ్చినాయి నాయన? ఆ నీళ్ళు ఎట్లా ఆగినాయి నాయన? అంతకుముందు ఇసుక కదా, అంతా నీళ్ళ సుక్క లేదు కదా. ఎల్లం పెళ్ళి తర్వాత నీకు నీళ్ళ సుక్కనే లేదు కదా. మరి నువ్వు పోయి నిన్న కాళేశ్వరం కాడికి పోయి నాయన, నువ్వే ఒక భక్తుడివి, మేమంతా భక్తులం కాదు, మేమే గుల్లబోం, తిరుపతి పోం, తిరంగం ఎటుపోం. మరి సరస్వతి పురస్కారాలకు పోయి స్నానం చేసి వచ్చినావు కదా. ఆ సరస్వతి పురస్కారాలకు నీళ్లు ఉండాలంటే నువ్వు కాళేశ్వరాన్ని రిపేర్ చేయను ఆయన అని నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అంటే నువ్వు బాయ్ అని పరిపాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈజ్ అ సీడ్ ఆఫ్ బీజేపీ పార్టీ, ఈ సీడ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. కాబట్టి ఈరోజు స్పష్టంగా మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి ఈ త్రికోణంలో జరుగుతుంది. ఈ త్రికోణాన్ని బ్రేక్ చేయకుండా సంచి మాత్రం 10 జనపథ్కు రాహుల్ గాంధీ పంపుతున్నాడు. అందుగురించే కదా ఈరోజు రాహుల్ గాంధీకి ఈయన అపాయింట్మెంటే ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు? నీ అధినాయకుడే యూఆర్ ప్రెసిడెంట్, నీకు టైం ఇవ్వట్లేదు. నువ్వు మాట్లాడదామంటే ఏమైపోయింది? సో కాబట్టి మొత్తము సంచులతోనే, సూట్ కేసులతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకుంటాడు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు మాత్రం 18 నెలలు అయింది మేడం, క్యాబినెట్ విస్తరణ లేదు మేడం. ఎంత నాన్ సెన్స్, ఏం షేమ్లెస్. క్యాబినెట్ విస్తరణ లేదు, హోంమంత్రి లేడు మేడం, సంక్షేమ మంత్రి లేడు మేడం, విద్యాశాఖ మంత్రి లేడు మేడం. ఏటి పోతుంది? ఏం పరిపాలిస్తున్నాం? విద్యాశాఖ నేను నా దగ్గరనే పెట్టుకుంటాను కూడా అంటే ఆయనకి అధికారం మీద కానీ అంటే ఎంత కాంక్ష ఉన్నది, ఎంత అత్యాశ ఉన్నది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీనికి బలైపోతుంది ఎవరంటే తెలంగాణ ప్రజలు. మరి జమీలుద్దీన్ గారు అంటే అల్టిమేట్ గా ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలను బలి పెడుతున్నారు, అన్ని వర్గాల వాళ్ళని బలి పెడుతున్నారు, అన్ని విధాలుగా బలి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రైతుల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాజెక్ట్స్ వీటన్నిటికి సంబంధించి మనం చర్చించినాం. సో అల్టిమేట్ గా ఎవరు నష్టపోతున్నారు? ప్రతి చర్య వెనక కూడా ఏపీకి ప్రయోజనం చేకూరడం అనేది అల్టిమేట్ గా ప్రధానంగా కనిపిస్తుంది. ధాన్యం కొనగట్లేదు, రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, తీసుకునే ఉద్దేశం కూడా కనిపించట్లేదు, అక్కడ దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే వాళ్ళకు తెలంగాణతోని పేగుబంధం లేదు. ఇవాళ ఉన్న పరిపాలకులకు పేగుబంధం లేదు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, నేను కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. అసలు ఏంటిదే రేపు మళ్ళీ మీరు ఓట్లకు వస్తారు కదా, మరి పరిస్థితి ఏంది అని అంటే కొంతమంది అయితే ఇక మళ్ళీ మేము గెలవమన్నా మాకు అర్థమైంది అని చెప్పారు. ఇంకా కొంతమందికి ఉన్న ఆశ ఏంది అని అంటే రేపు డీలిమిటేషన్ జరుగుతుంది 2026 తర్వాత. ఈ సీట్లు ఇట్లా ఉండయి, ఈ రిజర్వేషన్లు ఇట్లా ఉండయి, ఈ రిజర్వేషన్లు మారుతాయి, సీట్లు పెరుగుతాయి. కాబట్టి మేము మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు మా కరీంనగర్ పక్కకు ఒక కాన్స్టిట్యున్సీ విపరీతమైన అక్కడ కరప్షన్ జరుగుతూ ఉన్నది. ఆయన అయితే పోలీస్ ఆఫీసర్లను పంపించి కూడా వసూళ్లకు పాల్పడుతుందని ఆయన మీద ఆరోపణ ఉన్నది. వారి గురించి తెలుసుకుంటే ఏంటిది అంటే రేపు డీలిమిటేషన్లో ఈ రిజర్వేషన్ పోతుంది, నేను ఎక్కడనో ఔటర్ రింగ్ రోడ్ లోపల పోయి అక్కడ ఏదైనా రిజర్వేషన్ అనుకూలిస్తే అక్కడ నేను చేసుకుంటా, ఇక్కడైతే నేను మళ్ళీ ఎలక్షన్లో పెట్టడానికి నాకు డబ్బు కావాలి కదా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా తన దగ్గర ఉన్న వ్యక్తుల దగ్గర చెప్పుకుంటా ఉన్నాడు. వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకు ఆ ధైర్యం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఏంటిది అని అంటే నా గురువు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి ఉన్నాయి, నాకు బడే భయ ఉన్నాడు. అన్నగారు చెప్పినట్టు ఇది ముక్కోణపు ప్రేమ కథా చిత్రం నడుస్తున్నది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీళ్ళది. ఇందులో నాకు కావాల్సిన పెట్టుబడి కావాలి. రేపు నేను ఫ్యూచర్లో నన్ను కాంగ్రెస్ తీసేస్తే, ఇప్పుడు ఎట్లనైతే రాహుల్ గాంధీ ఇవాళ అపాయింట్మెంట్ ఇస్తలేడో, రేపు పేమెంట్ బంద్ అయినాడు ముఖ్యమంత్రి కుర్చీ కూడా బిక్తే నేను ఒక సొంతంగా పార్టీ పెట్టుకోవాలి, నడుపుకోవాలి అని అంటే నాకు డబ్బు కావాలి. కాబట్టి వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఎంతకు దిగజారి వసూలు చేస్తూ ఉన్నారంటే
నిన్న ఇవాళ ఒక వార్త వచ్చింది. నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి తల్లి ఇద్దరు కొడుకులు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని, మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి చంపుతామని బెదిరించి మాత్రం సంతకాలు తీసుకున్నారు, మాకు 3 ఎకరాల భూమి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి. అంటే ఇంత దిగజారు. అది ఎక్కడో వేరే దగ్గర కాదు, వాళ్ళ సొంత జిల్లాలో నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఆ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి ఉందంటే ధైర్యంగా బతకాల్సిన వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితికి నువ్వు తీసుకొని వచ్చినావు అంటే నీ వసూళ్ల పరిస్థితి ఏంది అన్నది అర్థమవుతా ఉన్నది. దీంతో పాటు వాళ్ళు వసూలు చేసుకోవడమే కాకుండా వీళ్ళ వసూలు చేయబట్టి ఇలా తెలంగాణకు నష్టం జరుగుతుందని, అన్యాయం జరుగుతున్నది. ప్రాజెక్టులు తరలిపోతున్నాయి, కొత్తగా పెట్టుబడులు వస్తలేవు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు వేరే దగ్గరికి వెళ్ళిపోయే ఆలోచనతో ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కన్స్ట్రక్షన్ పడిపోయింది, బిల్డర్స్ ఎవ్వరు కూడా కన్స్ట్రక్షన్ చేస్తలేరు, ఈ కమిషన్లు ఇవ్వలేమని చెప్పి. ఈ ఇంపాక్ట్ అంతా కూడా అల్టిమేట్గా తెలంగాణ ప్రజల మీద పడుతున్నది. నాకు అప్పు పుడతలేదని ముఖ్యమంత్రికి చెప్పుడు కాదు, కామన్ మ్యాన్కి ఇలా అప్పు పుట్టని పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది. తెలంగాణ అంతా కూడా మళ్ళీ పురోగమన దిశలో పోవాల్సిన తెలంగాణ తిరోగమన దిశలో పోతున్నది. కాబట్టి దీని మీద తెలంగాణ సమాజం మూకుమ్మడిగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటాను. స్పష్టంగా అంటే ఏదైతే 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ కాపాడుకోవాలి, మళ్ళీ రైతుల ఇళ్లల్లో ఒడ్లు ఉండాలి, గుమ్ములల్లో ఉండాలంటే కాళేశ్వరం కాపాడ కోసం మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్పష్టంగా తెలంగాణ సమాజం దీనికి సిద్ధం కావాలి. లేకపోతే మళ్ళీ కనుక అక్కడ పోలవరం కట్టి అక్కడ బంకచర్లు నింపుకుంటే మాత్రం, ఆ కాళేశ్వరాన్ని మేడిగడ్డను కథం పడితే మాత్రం మళ్ళా మనం గతంలో ఎట్లయితే పాలమూరుకు నుంచి, అదేవిధంగా కరీంనగర్ నుంచి దుబాయ్, బొంబాయి, అదే పాలమూరు ఏమో దేశమంతా లేబరు అనే పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి బుద్ధిజీవులు, మేధావులు, జ్ఞానవంతులు, యాక్టివిస్టులు సంబంధించిన ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగానా పార్టీలతో కలిసా కానీ కాళేశ్వరంగా మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ సమాజం ఉంది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలని స్పష్టంగా ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఏమైందంటే ఈ పర్రబాసిందాన్ని చూపించి వాళ్ళు బలగొడతారు దాన్ని. ఇక బలగొట్టిన తర్వాత మనకు నీళ్లు సుక్క ఉండే పరిస్థితి ఉండదు రేపు పొద్దున. ఈ సరస్వతి పురస్కారాలు కూడా జరుపుకోలేము ఇక మనం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం నీళ్ళ కోసం మరొక పోరాటానికి సిద్ధపడకపోతే మాత్రం మన నీళ్లు పోయి అవతల పడతాయి. పడ్డంగా మాత్రం మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మనకు జీవన ఆధారమే ప్రాణహిత. ఆ ప్రాణహిత దగ్గరనే మేడిగడ్డ ఉంది. ఆ మేడిగడ్డను మాత్రం మనం కాపాడుకోకపోతే మాత్రం చాలా ప్రమాదంలో ఉంటుంది. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరుగుతున్నాయి. చాలా అన్న చెప్పి 494 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్య విషయం. ఈరోజు అన్నం పెట్టే రైతు చనిపోవడం అంటే ఎంత బాధ వేస్తుంది. అంత మంచి పెట్టుబడి ఇచ్చి, నాణ్యమైన కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అంత పంట ఉత్పత్తి చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు రైతులు చచ్చిపోవడం ఎంత బాధాకర విషయం. కాబట్టి ఇప్పటికిప్పుడైనా మనం కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి. అదేదో చిన్నది సాకు చూపించి దాన్ని మొత్తం గాలబెట్టాలని, దాన్ని మొత్తం కూల్చేయాలని చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం గురువు గారి కోసం. కాబట్టి తెలంగాణ సమాజం మేలుకొని కాళేశ్వరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే అల్టిమేట్ గా జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి గతంలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏ విధంగా పోరాటాలు అయితే జరిగినాయో మళ్ళీ అటువంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఇవాళ ఏర్పడిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, జమీరుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ us today.